దొండకాయ కర్రీ ఇలా చేసినట్లయితే చాలా టేస్ట్గా ఉంటుంది. పచ్చిమిరపకాయలు కొబ్బరి వేసి చేశాను. ఎలా చేయాలో చేసి చూపిస్తాను. అందరికీ నమస్తే. నేను ఈరోజు మీకు దొండకాయ కూర ఎలా చేయాలో చూపించాలనుకుంటున్నాను. ఈ దొండకాయలు బాగా ఒక అరగంట సేపు నానబెట్టాలి. ఇవంతా బాగా పోయే వరకు మంచినీళ్ళతో బాగా కడగాలి. కడిగి చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ దొండకాయలకి రెండు ఉల్లిపాయలు అయితే సరిపోతాయి. కావాల్సిన పదార్థాలు: పచ్చిమిరపకాయ పేస్టు, అల్లం పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, కరివేపాకు పొడి, ధనియాల పొడి, జీలకర్ర మెంతుల పొడి, తగినంత ఉప్పు, కొబ్బరి, ఒక స్పూను పసుపు, చిటికెడు పసుపు. కావలసిన పదార్థాలు: దొండకాయలు ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొంతమంది ఇలా పొడు కూడా కట్ చేస్తారు. మన ఇష్టం, ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. ఈ ఉల్లిపాయలు కట్ చేసుకొని పెట్టుకుంటున్నా. స్టవ్ వెలిగించి పాన్ పెట్టిన తర్వాత పాన్ వేడైన తర్వాత తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత కొంచెం జీలకర్ర, ఆవాలు, అవి కొంచెం వేగిన తర్వాత శనగపప్పు, మినపప్పు, ఉల్లిపాయలు వేసుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు కొంచెం పసుపు వేసి కొంచెం సేపు ఉల్లిపాయలు మెత్తబడే వరకు కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఇలా కొంచెం మెత్తబడ్డ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం ఇంట్లోనే తయారు చేసుకోవాలి. వారానికి ఒకసారి ఇంట్లో చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొంచెం కొంచెం వాడుకుంటే సరిపోతుంది. మార్కెట్లో ఉన్నది అది బాగుండదు. ఈ అల్లం పేస్ట్ ఇంట్లో చేసుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అల్లం పేస్ట్ కొంచెం వేడైన తర్వాత, కొంచెం ఉడికిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న అన్నీ పొడుగుగా ఉన్నాయి కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసిన ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి. పచ్చిమిరపకాయల మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయల కారం వేసుకోవాలి. సరిపడనంత వేసుకోవాలి. కారం తింటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, తినకపోతే కొంచెం తక్కువ వేసుకోవచ్చు. ఉప్పు కొంచెం, ఒక స్పూను, కొబ్బరి పొడి ఒక 3 స్పూన్లు, 2 స్పూన్లు అయినా సరే, మన ఇష్టం. కొబ్బరి పొడి వేయకుండా టేస్ట్ ఉంటుంది, వేస్తే ఇంకా కొంచెం బాగుంటుంది. ఇవన్నీ కలిసే వరకు బాగా కలుపుకోవాలి. ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న కరివేపాకు పొడి
అది కూడా ఒక స్పూను. అన్ని కూరలలో వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. జీలకర్ర మెంతుల పొడి ఒక సగం స్పూను, ధనియాల పొడి ఒక స్పూను బాగా కలిపి చాలాసేపు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి చాలాసేపు మాడనివ్వకుండా చాలాసేపు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. వాటర్ వేసుకున్నా సరే, వేయకపోయినా ఇలాగైనా ఫ్రై చేసుకున్నా చాలా బాగుంటుంది. వాటర్ ఇష్టం ఉన్నవాళ్ళు వాటర్ వేసుకోవచ్చు. ఇలా చాలాసేపు చిన్న మంట మీద మగ్గనివ్వాలి. బాగా ఇలా మగ్గనివ్వాలి. చిన్న మంట మీద ఇలా చాలాసేపు వాటర్ పోయకుండా ఇలా మగ్గనివ్వాలి. కొంచెం మెంతుకూర ఎక్కువ ఉంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేను కొంచెం వేసుకున్నా. కొంచెం పుదీనా, కొత్తిమీర టేస్ట్ బాగుంటుంది. మెంతుకూర ఎక్కువ వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది. కానీ కొంచెమే, మా తొట్టిలో కొంచెమే వెళ్ళింది, అందుకు తీసుకొచ్చిన. టేస్ట్ కోసం కొంచెం వేసినా బాగుంటుంది మెంతుకూర. అన్ని కూరలలో మెంతుకూర వేస్తే చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ కంట్రోల్లో ఉంచుతుంది మెంతుకూర. అందుకే జీలకర్ర మెంతుల పొడి ప్రతి కూరలలో వేస్తాను. ఇలా మంచిగా ఉడికింది. కాలుతుంది. ఉడికింది. ఇలా అంటే ఉడికింది. మరీ ఎక్కువగా ఫ్రై చేస్తే కూడా బాగుంటుంది, కానీ ఇంకా చేయకుండా సరిపోతుంది. ఇలా ఉడికితే చాలా బాగుంటుంది. ఇది కొత్తగా వంటలు నేర్చుకునే వారికి నేను చూపిస్తున్నాను. ఇలా ఒక రకం. కొంతమంది నిరుపొడి కారం వేసి టమాటా వేసి చేస్తారు. అలా అది ఫ్రై చేస్తే అది కూడా చాలా బాగుంటుంది. కొంతమంది ఈ దొండకాయలలో పూర్ణంతో చేస్తారు, పూర్ణం పెడతారు. అది కూడా చాలా బాగుంటుంది. నేను ఇలా చేసి చూపిస్తున్నాను. ఇలా ఇంటిల్లిపాదులు చాలా టేస్ట్గా ఉంటుంది. అందరూ చాలా బాగుందని తింటారు ఇలా చేసి పెట్టినట్లయితే. కొంచెం ధనియాల పొడి వేసి మొత్తం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది జొన్న రొట్టెలో చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో అయినా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్తే. నేను ఈరోజు మీకు దొండకాయ కూర ఎలా చేయాలో చూపించాలనుకుంటున్నాను. ఈ దొండకాయలు బాగా ఒక అరగంట సేపు నానబెట్టాలి. ఇవంతా బాగా పోయే వరకు మంచినీళ్ళతో బాగా కడగాలి. కడిగి చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ దొండకాయలకి రెండు ఉల్లిపాయలు అయితే సరిపోతాయి. కావాల్సిన పదార్థాలు: పచ్చిమిరపకాయ పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, కరివేపాకు పొడి, ధనియాల పొడి, జీలకర్ర మెంతుల పొడి, తగినంత ఉప్పు, కొబ్బరి, ఒక స్పూను పసుపు, చిటికెడు పసుపు. కావలసిన పదార్థాలు: దొండకాయలు ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొంతమంది ఇలా పొడు కూడా కట్ చేస్తారు. మన ఇష్టం, ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. ఈ ఉల్లిపాయలు కట్ చేసుకొని పెట్టుకుంటున్నా. స్టవ్ వెలిగించి పాన్ పెట్టిన తర్వాత స్టవ్
పాన్ వేడైన తర్వాత తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత కొంచెం జీలకర్ర, ఆవాలు, అవి కొంచెం వేగిన తర్వాత శనగపప్పు, మినపప్పు, ఉల్లిపాయలు వేసుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు కొంచెం పసుపు వేసి కొంచెం సేపు ఉల్లిపాయలు మెత్తబడే వరకు కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఇలా కొంచెం మెత్తబడ్డ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం ఇంట్లోనే తయారు చేసుకోవాలి. వారానికి ఒకసారి ఇంట్లో చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొంచెం కొంచెం వాడుకుంటే సరిపోతుంది. మార్కెట్లో ఉన్నది అది బాగుండదు. ఈ అల్లం పేస్ట్ ఇంట్లో చేసుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అల్లం పేస్ట్ కొంచెం వేడైన తర్వాత కొంచెం ఉడికిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న అన్నీ పొడువుగా ఉన్నాయి కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసిన ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి. పచ్చికారం, పచ్చిమిరపకాయల మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయల కారం వేసుకోవాలి. సరిపడనంత వేసుకోవాలి. కారం తింటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, తినకపోతే కొంచెం తక్కువ వేసుకోవచ్చు. ఉప్పు కొంచెం, 1 స్పూను. కొబ్బరి పొడి ఒక 3 స్పూన్లు. 2 స్పూన్లు అయినా సరే మన ఇష్టం. కొబ్బరి పొడి వేయకుండా టేస్ట్ ఉంటుంది, వేస్తే ఇంకా కొంచెం బాగుంటుంది. ఇవన్నీ కలిసే వరకు బాగా కలుపుకోవాలి. ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న కరివేపాకు పొడి అది కూడా 1 స్పూను. అన్ని కూరలలో వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. జీలకర్ర మెంతుల పొడి 1 సగం స్పూను. ధనియాల పొడి 1 స్పూను ఇది బాగా కలిపి చాలాసేపు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి చాలాసేపు మాడనివ్వకుండా చాలాసేపు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. వాటర్ వేసుకున్నా సరే, వేయకపోయినా ఇలాగైనా ఫ్రై చేసుకున్నా చాలా బాగుంటుంది. వాటర్ ఇష్టం ఉన్నవాళ్ళు వాటర్ వేసుకోవచ్చు. ఇలా చాలాసేపు చిన్న మంట మీద మగ్గనివ్వాలి. బాగా ఇలా మగ్గనివ్వాలి. చిన్న మంట మీద ఇలా చాలాసేపు వాటర్ పోయకుండా ఇలా మగ్గనివ్వాలి. కొంచెం మెంతుకూర ఎక్కువ ఉంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేను కొంచెం వేస్తున్నా. కొంచెం పుదీనా, కొత్తిమీర టేస్ట్ బాగుంటుంది. మెంతుకూర ఎక్కువ వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది. కానీ కొంచెమే మా తొట్టిలో కొంచెమే వెళ్ళింది, అందుకు తీసుకొచ్చిన.
టేస్ట్ కోసం కొంచెం వేసినా బాగుంటుంది మెంతికూర. అన్ని కూరలలో మెంతికూర వేస్తే చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ కంట్రోల్లో ఉంచుతుంది మెంతికూర. అందుకే జీలకర్ర మెంతుల పొడి ప్రతి కూరలలో వేస్తాను. ఇలా మంచిగా ఉడికింది. కాలుతుంది. ఉడికింది, ఇలా అంటే ఉడికింది. మరీ ఎక్కువగా ఫ్రై చేస్తే కూడా బాగుంటుంది, కానీ ఇంకా చేయకుండా సరిపోతుంది. ఇలా ఉడికితే చాలా బాగుంటుంది. ఇది కొత్తగా వంటలు నేర్చుకునే వారికి నేను చూపిస్తున్నాను. ఇలా ఒక రకం. కొంతమంది మిరప్పొడి కారం వేసి టమాటా వేసి చేస్తారు, అలా అది ఫ్రై చేస్తే అది కూడా చాలా బాగుంటుంది. కొంతమంది ఈ దొండకాయలలో పూర్ణంతో చేస్తారు, పూర్ణం పెడతారు, అది కూడా చాలా బాగుంటుంది. నేను ఇలా చేసి చూపిస్తున్నాను. ఇలా ఇంటిల్లిపాదులు చాలా టేస్ట్గా ఉంటుంది. అందరూ చాలా బాగుందని తింటారు ఇలా చేసి పెట్టినట్లయితే. కొంచెం ధనియాల పొడి వేసి మొత్తం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది జొన్న రొట్టెలో చాలా బాగుంటుంది, వేడివేడి అన్నంలో అయినా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దొండకాయ కర్రీ ఇలా చేసినట్లయితే చాలా టేస్ట్గా ఉంటుంది. పచ్చిమిరపకాయలు, కొబ్బరి వేసి చేశాను. ఎలా చేయాలో చేసి చూపిస్తాను.